ఇక మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక ఆయన ఏమంటుండంటే తెలంగాణ ప్రజల్లో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పు చేసిండు అంటున్నారు. ఇక మొన్నటిదాకా ఏమో సూత్రాలు చెప్పే కదా, మేము అప్పే చేయలేము, మేము ఏం చేయలేము అని చెప్పిండు కదా. మరి నిన్ననేమో అంటుండు తెలంగాణ ప్రజల గుండెల్లో వెలుగులు నింపనీకే కేవలం అప్పులు చేసినామని చెప్తుండు. సిగ్గుండాలి ఇంత కూడా కేటీఆర్. ఇగో పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు కేసీఆర్ అప్పులు, ఆయన 10 ఏళ్లలో చేసిన అప్పు 2 లక్షల కోట్లే. చూసారా? మరి పేదలు ఎవరు? వాస్తవానికి చెప్పాలంటే పేదల గుండెల్లో ఇళ్లలో వెలుగు నింపేందుకు మేము అప్పు చేసినాం అంటుండు. కేసీఆర్ అప్పు చేసిన అంటుండు. అంటే ఇప్పుడు పేదలు ఎవరంటే నేను చెప్తా, నాకు తెలిసింది కేటీఆర్, మన హరీష్ రావు, సంతోష్ రావు, ఇక కేసీఆర్ భజన చేసి అయ్య దొర అన్నోళ్లకు వాళ్ళకు వెలుగులు నింపిండు. మరి తెలంగాణ ప్రజలలో ఎంతమంది ఇళ్లలో వెలుగులు నిండినాయి చెప్పుర్రి. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా ఇండ్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళని ఎటువైరు? మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ భజన చేసిన వాళ్ళకే వెలుగులు నింపారు కదా, మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి వెలుగులు నింపారు కదా. మరి మిగతా ప్రజలను ఎందుకు పట్టించుకోలేదు? ఏమని అంటే మేము అప్పులు చేయలేము, ఇది చేయలేము అని చెప్పి మాట్లాడుతున్నారు కదా కేటీఆర్. మరి నిన్నెందుకు చెప్తున్నావు? మరి కేవలం పేద ప్రజల ఇళ్లలో వెలుగులు నింపనీకే అప్పులు చేసినామని చెప్తున్నావు. మొత్తం కేటీఆర్ కు మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఇక మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, ఇక ఏం చేయాలో అర్థమైతలే. ఇక ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అది ఒక్కటైతే మనసులో పెట్టుకున్నట్టుండు. ఆ పైసలతోనే మెడికల్ కాలేజీలు ప్రాజెక్టుల నిర్మాణం. అబ్బా, మెడికల్ కాలేజీలు ప్రాజెక్టుల నిర్మాణం. మరి మెడికల్ కాలేజీల కమిషన్లు ఎంత ఎటువైనా చెప్పు. మరి ప్రాజెక్టుల కమిషన్లు ఎటువైనా చెప్పురు. మరి ప్రాజెక్టులు సిందరికంగా మీరు గంట మంచిగా కట్టిర్రు, కమిషన్లు తీసుకోకుండా కట్టిర్రు. మరి ఎందుకు కూలిపోతున్నాయి చెప్పుర్రు? మరి ఎందుకు కూలిపోతున్నాయి? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టిండు, జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టిండు. సీఎం రేవంత్ ఇప్పటికే 2.50 లక్షల కోట్ల అప్పు చేసిండు. జనానికి శటగోపం పెట్టిండని పైరు. జనానికి శటగోటం పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఉన్నది ఉరుసుకని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ అప్పుల కుప్పలే పెట్టింది మీరు కాదా? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏమేం చేసిరు ప్రజలకు తెలియదా? అందుకనే కదా ప్రజలు మీకు బుద్ధి చెప్పిర్రు. ఇక మళ్ళా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కొత్త డ్రామా ముందర తీసుకొస్తాడు కేటీఆర్. తీసుకొచ్చి ఇక ఈడ మేమే గెలుస్తాము, వచ్చేది మన అధికారం అని ఇట్లా మాట్లాడుకుంటా ఇక ఏదో సెంటిమెంట్ డైలాగులు కొట్టుకుంటా ముందరకు వస్తాడు. కానీ మీరు ఏం చేసినా తెలంగాణ ప్రజలలో వెలుగు నింపుడు కాదు, మీరు కేవలం కల్వకుంట్ల కుటుంబంలో వెలుగులు నింపుర్రు. కల్వకుంట్ల కుటుంబానికి పైసలని కూడబెట్టుకుర్రు. ఒకప్పుడు 10 ఎకరాల భూమి ఉన్న మీరు 100 ఎకరాలు ఎట్లా ఉన్నారు కేసీఆర్? మీ ఆస్తులు పెరిగినాయి, తెలంగాణ ప్రజల ఆస్తులు పెరగలేవు. వాడు పేదోడుగానే ఉన్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీ భజన చేసి బీఆర్ఎస్ పార్టీ దొర దగ్గర కాళ్ళు మొక్కిన నాయకుల ఇళ్లలోనే వెలుగులు నిండినాయి. కానీ పేద ప్రజల ఇళ్లలో మాత్రం వెలుగులు ఎవ్వరికి నిండలేవు. ఇప్పటికి కూడా ఇల్లు లేని చాలా మంది ప్రజలు ఇప్పటికి కూడా ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరిగిన అమాయకమైన ప్రజలు ఎంతో మంది ఉన్నారు కదా, తెలియదా? ఎట్లా మర్చిపోతారు? వెలుగులు నింపిన అనే మాట మాట్లాడే ముందు సిగ్గుండాలే. కేవలం తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపుకున్నది కల్వకుంట్ల కుటుంబం మాత్రమే, ఇది అక్షర సత్యం.